హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు 15 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. దాంట్లో 13 లేదా 14 కంపెనీల వరకు సర్వీస్ ఓవర్లాప్ ఉంది. ఇప్పుడు నేను ఏ విధంగా పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ముందుగా సర్వీస్ ఓవర్లాప్ అంటే ఏమిటి అంటే, ఒక ఈపీఎఫ్ మెంబరు ఏ అనే కంపెనీ నుండి బి అనే కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏ అనే కంపెనీలో ప్రాపర్గా ఎగ్జిట్ డేట్ తీసుకున్న తర్వాతే సెకండ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ మంత్లో ఏ అనే కంపెనీలో డ్యూటీ చేశారు 26th వరకు, కానీ 26th కంటే ముందే 25th కానీ 24th కానీ వేరే కంపెనీలో జాయిన్ అయినట్లయితే అది సర్వీస్ ఓవర్లాప్గా చూపించి ఈపీఎఫ్ఓ వారు పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేస్తారన్నమాట. ఒక కంపెనీలో డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉంటేనే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. అలాగే వీళ్ళు 15 కంపెనీస్లో డ్యూటీ చేస్తే 14 కంపెనీస్లో సర్వీస్ ఓవర్లాప్ ఉంది. అన్ని కంపెనీస్లో కూడా అలానే ఉంది. ఇలా ఉన్నప్పుడు మరి పిఎఫ్ విత్డ్రా చేసుకోవడం సాధ్యమవుతుందా అంటే 99% పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే సర్వీస్ ఓవర్లాప్ ఉంది కాబట్టి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుందని ఈపీఎఫ్ఓ మనకు చెప్తుంది. ఒకసారి ఇక్కడ వీరికి సంబంధించిన పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో చాలామంది కనీసం మీరు ఒక కంపెనీలో డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఎగ్జిట్ కానీ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు నెక్స్ట్ జాయిన్ అయ్యే కంపెనీలోనైనా కరెక్ట్గా చూసుకొని జాయిన్ అవుతే ఈ సమస్య భవిష్యత్తులో రాకుండా అయినా ఉంటుంది. సో ప్రజెంట్ దాన్ని మనమైతే ఏం చేయలేము. సో కరెక్షన్ చేయొచ్చు, కానీ ఒక కంపెనీ 2 కంపెనీస్ని మనం కరెక్షన్ చేయడానికే 3-4 years పడుతుంది ఒక్కొక్కరికి. అటువంటిది మనం 10 to 14 కంపెనీస్ కరెక్షన్ చేయాలంటే అంత సాధ్యమయ్యే వర్క్ అయితే కాదు మనకు. సో ఇక్కడ మనకు ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మెంబర్ వైజ్ బ్యాలెన్స్ చూస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేస్తారనేది కింద మనకు మెంబర్ వైజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ 15 కంపెనీస్ కనిపిస్తున్నాయి. అన్ని కంపెనీస్లో కూడా అమౌంట్ అయితే కనిపిస్తూ ఉంది. పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది. కనీసం మీరు ఒక ఐడిలో సర్వీస్ ఓవర్లాప్ ఉన్నప్పుడు తర్వాత జాయిన్ అయ్యే ఐడిలోనైనా కరెక్ట్ ఉండేటట్టు చూసుకుంటే భవిష్యత్తులో క్లెయిమ్ అనేది కొంతైనా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే కరెక్ట్గా ఉన్న కంపెనీస్ ఉన్నాయో వాటినైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు అన్నిట్లలో సర్వీస్ ఓవర్లాప్ ఉంది, మీరు ఎవరికైనా కన్సల్టెంట్ కాంటాక్ట్ అయినా కూడా చేస్తామని చెప్పచ్చు, కానీ చాలా వరకు అయితే క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది దీంట్లో. ఎందుకంటే మనకు 1-2 కంపెనీస్కే ఈపీఎఫ్ రిజెక్ట్ చేస్తుంది. ఈ విధంగా 15 కంపెనీస్ ఉన్నప్పుడు దాంట్లో 14 వరకు సర్వీస్ ఓవర్లాప్ ఉంటే మరి పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో మనం ఉండే ప్లేస్ వేరు, ఈపీఎఫ్ ఆఫీస్ ఉండే ప్లేసు వేరే ప్రాంతంలో ఉంటుంది. కొన్ని కంపెనీస్ హెచ్ఆర్ అసలు మన కాంటాక్ట్ అవ్వరు కంపెనీ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత. సో అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. సో వీరికి 1 lakh చేంజ్ అయితే పిఎఫ్ అమౌంట్ అయితే ఉంది. సో పిఎఫ్ అమౌంట్ అనే కాదు, నెక్స్ట్ వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు కూడా ఇది ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ పిఎఫ్ అమౌంట్ కాడికే కాకుండా వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు కూడా బీవీజీలో చెక్ చేసి మనకు ఇంటర్వ్యూ దగ్గరనే ఆగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బీవీజీలో ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఇదండి వీడియో. సర్వీస్ ఓవర్లాప్ ఉన్నప్పుడు అయితే 90% క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అది చూసుకొని జాగ్రత్తగా చేయండి. వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు కూడా సమస్యలు క్రియేట్ అవుతాయి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.